చేతబడి కథ. నాకు బేసికల్గా ఈ స్టోరీ మా మమ్మీ షేర్ చేశారు. మా మమ్మీ చిన్నప్పుడు షేర్ చేశారంట. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టోరీ ఎంతవరకు నిజమో అబద్ధమో మాకైతే తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మూవీ తీయొచ్చు అనమాట. ఒక ఊరిలో బాగా మోతుబార్లు ఫ్యామిలీ ఒకటి ఉన్నది. అందులో నలుగురు అన్నయ్యలు పుట్టిన తర్వాత ఒక చెల్లి అయితే పుట్టిందంట. ఆ చెల్లిని చాలా గారాబంగా చూసుకునే వాళ్ళంట ఈ నలుగురు అన్నయ్యలు కూడా. అయితే ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల తను టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లోనే ఒక అబ్బాయి అయితే వెంటపడేవాడంట. అయితే ఈ అమ్మాయికి అయితే అబ్బాయి అంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే అప్పుడు క్యాస్ట్ ఇవన్నీ ఉండేవి కదా. పైగా అబ్బాయి బెదిరించేవాడంట, నువ్వు నన్ను కానీ లవ్ చేయకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిన్ను చేతబడి చేసి చంపేస్తాను అని కూడా బెదిరించేవాడంట. అయినా అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదంట. కొన్ని రోజులు పోయాక అమ్మాయి ఒంట్లో బాగోకపోవడం అయితే స్టార్ట్ అయ్యింది. అయితే అమ్మాయి వాళ్ళ నలుగురు అన్నయ్యలకి ఒకరోజు కూర్చోబెట్టి చెప్పి, అన్నయ్య నేను ఎందుకు బతకను అనిపిస్తుంది, కానీ నేను ఒకవేళ చనిపోతే డెఫినెట్గా ఆ రోజు రాత్రి నన్ను పూడ్చండి, నన్ను కాల్చొద్దు. ఆ రోజు రాత్రి అయితే నా కోసం మీరు కాపలా కాయండి, డెఫినెట్గా ఒకడు వస్తాడు పూజ చేయడానికి, నేను చేతబడి వల్లనే చనిపోతున్నాను అని నాకు డౌట్ ఉన్నది, ఒక్క సాయం చెయ్యండి అని అయితే అమ్మాయి వాళ్ళ అన్నయ్యలను అడిగిందంట. సో అప్పుడు నిజంగానే ఒకరోజు ఆ అమ్మాయి ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా చనిపోయింది. అప్పట్లో ఇంకా లైక్ 1950s 60s ఆ టైంలో అనమాట. ఈ చేతబడులు, చిల్లంగి, బాణం దెబ్బ ఇవన్నీ బాగా నమ్మకంలో ఉన్న డేస్ అవి. సో ఆమె వచ్చేసి చనిపోయిన తర్వాత ఆమె చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ అన్నయ్యలు కూడా తన్నైతే పూడ్చారు, కాల్చలేదంట. అయితే ఆ రోజు నైట్ వచ్చి వాళ్ళ నలుగురు అన్నయ్యలు కూడా అలానే ఆ అమ్మాయికి సమాధి దగ్గర కాపలా అయితే కాశారు. కాసాక నైట్ నిజంగానే వాళ్ళ ఊర్లోని ఎవరైతే ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాడో వాడు వచ్చి పూజ చేయడం, అది కూడా దిగంబరంగా పూజ చేయడం. అంటే పులిమేర మూవీలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళు ఒక రీచువల్ ఉంటుందంట. నైట్ చనిపోయిన తర్వాత వాళ్ళు నాలుగు కట్ చేయడమే ఏదో సంథింగ్ అలా ఉంటుందంట. సో అలాగా పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు వచ్చి వాడిని నోట్లో పళ్ళు రాలిపోయేటట్టు శుభ్రంగా కొట్టి చంపేశారంట. తర్వాత అమ్మాయి బతికింది అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ స్టోరీ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక మూవీ కూడా తీయొచ్చేమో అన్నంత ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించింది. సో ఇలాంటి చేతబడి దెయ్యం స్టోరీలు అయితే నాకు ఇంకా చాలా తెలుసు. నేను చిన్నప్పుడు మా కాలేజ్లో కూడా మా ఫ్రెండ్స్కి చాలా మందికి షేర్ చేసేదాన్ని. నేను అసలు యాక్చువల్ దెయ్యం స్టోరీలు బాగా ఫేమస్. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇలాంటి దెయ్యం స్టోరీలు నేను షేర్ చేస్తాను. ఇంకా బాగా దెయ్యం స్టోరీలు, చేతబడి స్టోరీలు ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసేయండి.